ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రములు. దేవుని యొక్క అత్యున్నతమైన కృపను బట్టి ఈ విజ్ఞాపన కనిపెట్టు ప్రార్థనకు, ఈ వీకెండ్ ప్రేయరుకు కూడి వచ్చిన మీకందరికీ ప్రభువు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియమైన సంగమా, ఇంతవరకు ప్రభువుని స్తుతించడానికి, కీర్తనలు పాడి ప్రభువుని ఘనపరచడానికి, ఆయన పాదములు పట్టుకొని మొరపెట్టుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ మంచి తరుణమును బట్టి ఆ దేవదేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ మంచి సమయములో దేవుని వాక్యములోకి మనం వెళ్దాం. దయచేసి ప్రతి ఒక్కరూ బైబిల్లో తెరవండి. అంశం ఏంటంటే, నిలిచి ఉన్నావా, పడిపోయావా? వాక్య ధ్యానము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనము. తాను నిలుచుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ప్రియమైన వారులారా, అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి మొదటి పత్రిక వ్రాస్తూ సంఘమునకును పరిశుద్ధులకును అందరికీ ప్రభువు పేరిట శుభములు చెబుతూ 10వ అధ్యాయం 12వ వచనముకు వచ్చేకడికి ఈ రీతిగా వారితో చెబుతూ ఉన్నాడు. తాను నిలుచుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. అపోస్తులైనటువంటి పౌలు కొరింథీలో సంఘాన్ని స్థాపించాడు. కొరింథీలు పట్టణములో అనేక మంది ప్రభువును తమ సొంత రక్షకునిగా అంగీకరించి సంఘములో చేర్చబడ్డారు. విశ్వాసులు ప్రభువులో నమ్మకముగా ఉండాలి, విశ్వాసులు పరిశుద్ధముగా జీవించాలని, విశ్వాసులు ప్రభు ఆజ్ఞలు సంపూర్ణముగా గైకొనవలనని పౌలు ఆశ. దేవునికి స్తోత్రములు కలుగును గాక. వాళ్ళు ప్రభువులో పూర్తిగా నిలిచి ఉండాలని ఆయన తలంపు. ప్రభువులో వాళ్ళు కొనసాగకుండా సాతాను పడవేస్తాడేమోనని పౌలు భయము. అందుకని కొరింథీయులను హెచ్చరిస్తూ ఉన్నాడు. నిలుచుచున్నాననుకునేవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూచుకోమంటున్నాడు. ఈ జాగ్రత్త ఎప్పుడూ కలిగి ఉండమని చెబుతూ ఉన్నాడు. పూర్వము ఇశ్రాయేలీయులు కూడా అజాగ్రత్తగా ఉన్నందున పడిపోయారని, వాళ్ళు ఎట్లా పడిపోయారో ఆ విషయాన్ని వ్రాస్తూ జాగ్రత్తగా ఉండమని బోధిస్తూ ఉన్నాడు. ఎన్నో వేల సంవత్సరాల క్రితం జరిగిపోయిన ఈ విషయాలన్నీ మనకు బుద్ధి కలుగు నిమిత్తము, మన జాగ్రత్త కొరకు పౌలు వ్రాస్తూ ఉన్నాడు. వాళ్ళు ఆశించినట్టు చెడ్డ వాటిని ఆశించి పడిపోవద్దని హెచ్చరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయములో 7 నుంచి 11 వచనాలు మనం చూద్దాం. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి, మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక యుందుము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సనగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ప్రియమైన దేవుని జనమా, మరి ఆ రీతిగా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, శోధించారు, వ్యర్థమైనవి ఆశించారు, వ్యభిచరించారు, సనుగు కొన్నారు. ఈ రీతిగా చేసి వారు ఏమైపోయారో తెలుసా? పడిపోయారు. ఈ సంగతులు యుగాంతముందున్నటువంటి మనకు బుద్ధి కలుగుటకై దేవుడు ఏం చేస్తున్నాడు? వ్రాయించి పెట్టాడు. కాబట్టి విగ్రహారాధన, వ్యభిచారము, శోధించుట, సనుగుట ఈ పాపములలో ఉంటే మనము కూడా తప్పక పడిపోతాము.
ప్రభువును కాకుండా మరి దేనినైనా నీవు ఎక్కువగా ప్రేమిస్తుంటే అది నీకు విగ్రహమే. మరలా చెబుతూ ఉన్నాను. దేవుణ్ణి తప్ప ఇంకేదైనా సరే నీవు ఎక్కువగా ప్రేమిస్తున్నట్లయితే అది నీకు విగ్రహమే. కొంతమంది దేవుని కంటే ఎక్కువగా భార్యను, భర్తను ప్రేమిస్తారు. కొంతమంది దేవుని కంటే ఎక్కువగా పిల్లల్ని ప్రేమిస్తూ ఉంటారు. మరికొంతమంది డబ్బును ఎక్కువగా ప్రేమిస్తారు. మరికొంతమంది ఇహలోకాన్ని, సుఖానుభవమును, ఈ లోక కీర్తి, ప్రతిష్టలను, మెప్పును ఎక్కువగా ప్రేమిస్తారు. ప్రియమైన వారలారా, మరి వీటిలో మీరు వేటిని ప్రేమిస్తూ ఉన్నారు? ఒకవేళ వేటినైనా ప్రేమిస్తే అది నీకు విగ్రహమే. ఏది నీకు విగ్రహముగా ఉంది? ఆలోచించు. ఎక్కడ పడిపోతున్నావో, ఎక్కడ పడిపోయావో. అందుకే దేవుని వాక్యములో చూస్తే ప్రభు అన్నాడు ఒక చోట, స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినట్లేనని ప్రభువు చెబుతున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయములో 28, 29 వచనాల్లో చూస్తే, నేను మీతో చెప్పునదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడివేయబడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి ప్రభు ఈ రీతిగా చెబుతూ ఉన్నాడు. దేవుని జనమా, సంఘమా, నిలుచుచున్నానని అనుకుంటూ క్రమము తప్పకుండా ప్రతి ఆదివారము ఆరాధనకు వెళుతున్నానని అనుకుంటూ ఈ పాపాలలో కాలు జారితే పడిపోతావు, జాగ్రత్త. అందుకే కొరింథీయులను పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకే కొరింథీయులను పౌలు ఏం చేస్తూ ఉన్నాడు? వారిని అన్ని విధాలుగా ఆత్మీయంగా ఎదుగుట కొరకై ఇవన్నీ కూడా వారికి తెలుపుతూ సంఘాన్ని బలపరుస్తూ ఉన్నాడు. దేవుని హృదయానుసారి అయినటువంటి దావీదు ఎట్లా పడిపోయాడో జ్ఞాపకం చేసుకుందాం. తన కన్నులను తన అదుపులో ఉంచుకోక మించిన దే- తన కన్నులను తన అదుపులో ఉంచుకోలేక మించిన కామతూతలతో పడిపోయాడు. ఉరియాను చంపించాడు. అతని భార్యను బస్తబ తన నగరికి తెప్పించుకున్నాడు. ప్రభువునందు నిలిచి ఉన్నానని అనుకున్నాడు. అయితే నాతాను ప్రవక్త వచ్చి తాను ఎక్కడ పడిపోయాడో చెప్పిన తర్వాత కన్నీళ్లతో పశ్చాత్తాపముతో ప్రభువు పాదాల మీద పడ్డాడు. తనను కడగమని, పవిత్రపరచమని, రక్తాపరాధముల నుండి విడిపించమని వేడుకుంటున్నాడు. అందుకే కీర్తనల గ్రంథములో 51వ కీర్తన 2వ వచనాన్ని చూస్తే, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. స్తోత్ర నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. దేవా, నా రక్షణకర్తవగు దేవా, రక్తపరాధముల నుండి నన్ను విడిపించుము అని చెప్పి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు. కనుక తన పడినటువంటి స్థితి నుంచి ఈ రీతిగా ప్రార్థించుకొని ఆయన నిలబడి ప్రభువుని మహిమ చేస్తూ ఉన్నాడు. ఇంకా మనం గమనిస్తే మరి సాంసోను ప్రభువు సహాయముతో గొప్ప కార్యాలు చేస్తూ వస్తూ ఉన్నాడు. ఆయన గురించి ఒక వాక్యం చదువుకుంటే న్యాయాధిపతుల గ్రంథములో 15వ అధ్యాయం 15వ వచనములో, అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చేయి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, గ్లోరీ. అయితే ఈ శాంసోను
పరిశుద్ధతలో తన ఘటమును కాపాడుకునే దానికి బదులు మోహముతో నింపబడి అనేక స్త్రీలతో అపవిత్రతలో పడిపోయాడు. తన మహాబలము పోగొట్టుకున్నాడు. ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని ఇత్తడి సంకెళ్లతో బంధించి అతని 2 కన్నులు పీకేశారు. అతడు గ్రుడ్డివాడై బందీ గృహములో తిరగలి విసురువాడయ్యాడు. న్యాయాధిపతుల గ్రంథములో 16వ అధ్యాయము 21, 2 వచనాలు చదివితే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. చక్కగా నిలుచుచున్న వాడు ఎంత భయంకరంగా పడిపోయాడు. జాగ్రత్త. నిలుచుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు చూచుకొనవలెను. హల్లెలూయా. ఇంకా మనము 2 దినవృత్తాంతాల గ్రంథంలోకి వెళ్తే రాజు అయినటువంటి ఉజ్జియా అనే ఒక మనకు కనపడతాడు. ఈ ఉజ్జియా రాజు కొంతకాలము వరకు ప్రభువునందు చక్కగా నిలబడి యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకుంటూ ప్రతి విషయములోనూ దేవుణ్ణి ఆశ్రయించాడు. చక్కగా నిలబడ్డవాడు కొద్ది కాలానికి పడిపోయాడు. కారణము అతడు స్థిరపడ్డ తర్వాత మనస్సున గర్వము వహించి చెడిపోయాడు. తాను రాజుగానున్న నగరములో రాజునన్నటువంటి గర్వముతో యెహోవా మందిరములో ప్రవేశించి ధూపము వేయుటకు ధూపార్తిని చేతపట్టుకున్నాడు. ధూపము వేయుట ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని రాజు పని కాదు. వెంటనే యాజకులు రాజును గద్దింపగానే ఉజ్జియా నొసట కుష్ఠరోగము పుట్టెను. 2 దినవృత్తాంతాలు 26, 20 వచనంలో ప్రధాన యాజకుడైన అజరయయును యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠము కలిగిన వాడయుండెను గనుక తడువు చేయక అతడు అక్కడి నుండి బయటికి వెళ్ళవలనని వారు చెప్పారు. యెహోవా తన్ను మొత్తినని ఎరిగి బయటికి వెలుటకు అతను త్వరపడ్డాడు. మనస్సున గర్వము నిలుచుచున్న వాడిని కుష్ఠరోగముతో పడిపోయేటట్టు చేసింది. అందుకే గర్వము మనిషికి ఉండకూడదు. సామెతల గ్రంథములో చూస్తే మరి స్తోత్రం వాక్యము రాయబడి ఉన్నది. ఆ నాశనమునకు ముందు గర్వము నడుస్తుందని. మరి ఆ రీతిగా మనస్సున గర్వము నిలుచున్న వాడిని కుష్ఠరోగముతో పడిపోయేటట్టు చేసింది. ఇశ్రాయేలీయుల మీద మొట్టమొదటిగా రాజుగా అభిషేకింపబడిన సౌలు ప్రారంభములో ప్రభువునందు నమ్మకముగా నిలబడ్డాడు. తర్వాత సౌలుకు ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. 1 సమూయేలు గ్రంథములో 15వ అధ్యాయం 3వ వచనములో, కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకులను హతము చేయుచు పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి ఒంటెలనేమి గొర్రెలనేమి గార్ధాబములనేమి అన్నింటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకుల నిర్మూలము చేయమని చెప్పెను. అయితే సౌలు దేవుని ఆజ్ఞ ప్రకారము చేయక రాజైన ఆగాగును క్రొవ్విన గొర్రెలను ఎడ్లను నిర్మూలము చేయక కడగా ఉంచెనని 15వ అధ్యాయం 9వ వచనంలో వ్రాయబడి ఉంది. అలాగే 15వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే అప్పుడు యెహోవా వాక్కు ఆజ్ఞలు గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. 15వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించిననగా సౌలు తర్వాత ఇశ్రాయేలీయుల మీద దావీదు రాజాయి రాజైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం.
కాబట్టి జాగ్రత్తగా ననుకునే నీవు పడిపోయావేమో ఒకసారి ఆలోచించు. సొలొమోను గురించి చూస్తే దేవునికి స్తోత్రములు కలుగును గాక. 2 దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయం మొదటి వచనములో సొలొమోను గొప్ప రాజు ఆలయ ప్రతిష్ఠ సమయమున సొలొమోను ప్రార్థించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించి వేసిందని 2 దినవృత్తాంతాల గ్రంథములో 7వ అధ్యాయం మొదటి వచనములో వ్రాయబడి ఉన్నది. గొప్ప జ్ఞానము దేవుని నుండి సొలొమోనుకి కలిగి ఉన్నాయి. అయితే సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యల మాటలు విని తన హృదయమందు ఇతర దేవతల తట్టు తిరుపుకున్నాడు. సొలొమోను అస్తోరోతు అను సీదోనీల దేవతను, మిల్కోము అను అమోనీల హేయమైన దేవతలను అనుసరించి నడిచెను. సొలొమోను కేమోషు అను మోయాబీల దేవతలను, మోలేకు అను అమోనీల హేయమైన దేవతలను యెరూషలేము ఎదుట ఉన్న కొండల మీద బలిపీఠములను కట్టించాడని మొదటి రాజుల గ్రంథములో 11వ అధ్యాయం 5-7 వచనంలో రాయబడి ఉన్నది. నిలుచుచున్నాననుకున్నవాడు పడిపోయాడు. జాగ్రత్తగా చూచుకో. సొలొమోను పడిపోయినందున దేవుడు ఆయన రాజ్యమును తీసివేసి మరొకడికిచ్చాడు. యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను, కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను. గనుక ఈ రాజ్యము నీకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసులకిచ్చెదను. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినముల యందు నేను అలాగు చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసెదను. రాజ్యమంతయు తీసివేయను. నా దాసుడైన దావీదు నిమిత్తము నేను కోరుకున్న యెరూషలేము నిమిత్తమును ఒక గోత్రము నీ కుమారులకిచ్చెదనంటున్నాడు. ప్రియమైన దేవుని జనమా, ఎంత జ్ఞానము కలిగినప్పటికీ, ఎంత గొప్ప మందిరము కట్టినప్పటికీ, ఎంత రాజుగా మంచి పేరు కలిగినప్పటికీ ఆయన ఏం చేశాడు? పడిపోతూ ఉన్నాడు. నిలుచుచున్నాననుకున్నటువంటి వాడు పడిపోకుండా ఏం చేయాలా? జాగ్రత్తగా చూచుకోవాలి. ఆత్మీయ జీవితములో మెలకువ చాలా అవసరము. సాతాను మనలను ప్రభువులో ఎదగకుండా చేసి నిద్రబుచ్చి పడవేస్తాడు. అందుకే ఐతుకు అనే ఒక యవ్వనస్తుడు పౌలు ప్రసంగిస్తుంటుండగా నిద్రపోయాడు. 3వ అంతస్తు నుండి పడి ఆ యవ్వనస్తుడు ఎత్తబడుతూ ఉన్నాడు. ఈ యవ్వనస్తుడు వాక్యం వినేదానికి కిటికీలో కూర్చున్నాడు. కూర్చునే స్థలం అదేనా? ప్రియులారా, ఎంత జాగ్రత్త ఉండాలో ఉండక ఎంత అజాగ్రత్త కనపరిచాడో మీరు గమనించాలి. దేవుని వాక్యం అంటే ఎంత నిర్లక్ష్యమో మీరు గమనించాలి. ఆ మేడ గదిలో ఎన్నో దీపాలున్నాయి. గదంతా పూర్తి వెలుగుతో ఉంది. అంతటి వెలుగులో ఎట్లు నిద్రపోయాడో తెలియదు. జాగ్రత్త. సాతాను నిన్ను నిద్రబుచ్చి పడవేస్తాడు. ఆత్మీయ మరణంలోనికి నడిపిస్తాడు. జాగ్రత్త. నిలుచుచున్న నీవు జాగ్రత్త. వాక్యం వింటున్న నీవు జాగ్రత్త. యవ్వనస్తుడా, నీవు జాగ్రత్త. దేవుని వాక్యము నిర్లక్ష్యము చేయొద్దు. దేవుని మందిరములో సమాజముతో కూర్చునే స్థలములో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అపవాది చొరబడి నిద్రబుచ్చుతాడు, పడవేస్తాడు, ఆత్మీయ మరణములోనికి నడిపించేస్తాడు. ఇశ్రాయేలీయులు
చివరి వరకు నమ్మకముగా లేరు. మధ్యలోనే అవిధేయత వలన పడిపోయారు. అందుకే హెబ్రీ గ్రంథకర్త వారిని గూర్చి ఏమంటున్నాడంటే 4 అధ్యాయం 11 వచనంలో, హెబ్రీయులు రాసిన 4:11లో, కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. ఆమేన్. మనలను జాగ్రత్త పడమని హెచ్చరిస్తూ ఉన్నాడు. అవిధేయత మన జీవితములో ప్రవేశిస్తే తప్పక పడిపోతాము. కాబట్టి ఎక్కడ గూడా అట్టి వాటికి మనము చోటివ్వకూడదు. నీవు నిలుచున్నావా? పడిపోయావా? పడిపోతే నీవు ఎక్కడ పడిపోయావో జ్ఞాపకము చేసుకో. ప్రకటన 2:5లో చూస్తే, నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో అది జ్ఞాపకము చేసుకొని అంటున్నాడు. దిగులు చెందక, ప్రభువా నన్ను లేపు అని ప్రభువుని అడుగు. దేవునికి స్తోత్రం. మీకా 7:8లో, నన్ను లేపువాడు ప్రభువే అని సాతానుతో చెప్పు. నా శత్రువా, నా మీద అతిశయపడవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతునని. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తారు. పడుటకు కారణమైన పాపమును ఒప్పుకో. క్షమించమని అడుగు. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయునని 1 యోహానుకు రాసిన పత్రిక 1 అధ్యాయం 7వ వచనంలో వాక్యము రాయబడి ఉన్నది. కాబట్టి క్షమించమని అడుగు, ఒప్పుకో. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములను ఆయన క్షమిస్తాడు. సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడు? ఆయన పవిత్రులుగా చేస్తాడు. ఈ విధముగా పడిపోయిన నీవు తిరిగి ప్రభువులో చక్కగా నిలుచుంటావు. నీ పూర్వపు స్థితి పొందుతావు. త్రొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగయుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగును గాక. ఆమేన్. ఆమేన్. నా ప్రియులారా, మరి దేవుని వాక్యములు మనం ఇంతవరకు దేవుని వాక్యం మనం వింటూ వచ్చాం. మరి వాక్యములో వింటూ ఉంటుండగానే నీవు ఏ విషయములో పడిపోయి ఉన్నావో, ఏ విషయములో అశ్రద్ధగా ఉంటూ ఉన్నావో, ఏ అవిధేయత నీలో ఉంటూ ఉన్నదో, లేకపోతే ఏది నిన్ను స్తోత్రం ఆత్మీయ మరణంలోకి నడిపిస్తూ ఉన్నదో, వాటిని నీవు గుర్తెరిగి, వాటిని నీవు గ్రహించి, ఇప్పుడే ఇప్పుడే నీవు నిలుచున్నావా, పడిపోయి ఉన్నావా అన్నది నిన్ను నువ్వేం చేసుకోవాలా? గుర్తించుకోవాలి, ప్రశ్నించుకోవాలి. ఆ విషయంలో ఏ స్థితిలో పడిపోయావో అది జ్ఞాపకము చేసుకోవాలి. దిగులు చెందొద్దు. ప్రభువు నిన్ను లేపుతాడు. ప్రభువుని అడుగు. నన్ను లేపువాడవు నీవేనయ్యా అని చెప్పి అడుగు. ఖచ్చితంగా దేవుడు నిన్ను లేపి ఆయన నిన్ను బలపరచుటకు ఆయన శక్తి కలిగిన దేవుడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని జనమా, మరి గొప్పగా, మరి స్తోత్రం, దేవునికి ఇష్టానుసారైనటువంటి దావీదు మరి స్తోత్రం పడిపోయాడు. తర్వాత పశ్చాత్తాపముతో దేవుణ్ణి వేడుకున్నాడు. కన్నీళ్లు కార్చాడు. ఆ దోషం పోవునట్టు నన్ను బాగుగా కడుగుమయ్యా. నా పాపములు పోవునట్టు అపవిత్రములు నన్ను పవిత్రపరుచు నాయన. అపవిత్రత ఏదీ లేకుండా దేవా నన్ను నాయన నా యొక్క రక్తాపరాధములను నన్ను విడిపించు ప్రభు అని చెప్పి దేవుణ్ణి అడిగాడండి. నీవు అడిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయము దయచేస్తాడు. పరిశుద్ధ ఘటము కాపాడుకోవాల్సినటువంటి శాంసన్ పోగొట్టుకొని పడిపోయాడు. ఉజ్జియా మరి గర్వముతో పడిపోయాడు. ఇశ్రాయేలు రాజు అయినటువంటి సౌలు
మరి స్తోత్రం ఆజ్ఞల్లో పడిపోయాడు. దేవుని మాట వినకుండా పడిపోయాడు. చివరికి తన యొక్క పదవిని పోగొట్టుకుని మరి స్తోత్రం పడిపోతూ ఉన్నాడు. సొలొమోనుకి దేవుడు ఎంతో జ్ఞానం ఇచ్చాడు. ఎన్నో సామెతలు రాయడానికి దేవుడు కృప చూపించాడు. దేవుని మందిరం కట్టాడు. ఇన్ని చేసినప్పటికీ చివరికి అధిక భార్యలు అతన్నేం చేశాయంటే ఇతర దేవతల వైపు తిప్పి ఆయన్ని పడిపోయేటట్లుగా చేశారు. ప్రియులారా, మనం ఏ స్థితిలో పడిపోతున్నామో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. విజ్ఞాపన కనిపెట్టు ప్రార్థనలో నిలిచి ఉన్నావా? పడిపోయావా? ఒక్కసారి నిన్ను గుర్తించుకో, ప్రశ్నించుకో, సరిచేసుకో. ప్రభు వాక్యం రాయబడి ఉన్నది కదా! ఇదిగో మన పాపము మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేసేవాడండి. కనుక ఇప్పుడే మనం అడగదాం. ప్రభువా, నన్ను నిలబెట్టయ్యా. నన్ను చక్కగా నడిపించు ప్రభువా. దేవా, నేను నాయన అన్ని విషయాల్లో నా తండ్రి, నా ప్రభువా నాయన నమ్మకముగా ఉండాలి. అన్ని విషయములో పరిశుద్ధంగా ఉండాలి. అన్ని విషయములో ప్రభు ఆజ్ఞలు సంపూర్ణముగా గైకొనాలి. నడిపించబడాలి ప్రభువా. అట్టి ఆత్మ నాకు దయచేయి ప్రభు అని చెప్పి అడుగు. ఖచ్చితముగా దేవుడు నీకు సహాయము చేయుట కొరకై నీ యొక్క కన్నీళ్లు ప్రభు చూస్తూ ఉన్నాడు. అడుగు, కృప పొందుకో. తర్వాత దేవుని యొక్క స్తోత్రం సన్నిధి కొరకై వేగిరపడు. దేవుడు నిశ్చయముగా ఇదిగో స్తోత్రం తన విశ్రాంతిలో మనం ప్రవేశించేంత వరకు ఆయన మనను ఎక్కడ కూడా పడనీయకుండా నడిపించుటకు ఆయన శక్తి కలిగిన దేవుడిగా ఉంటూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా పరలోకపు తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. ఇంతవరకు నాయన నిలిచి ఉన్నావా, పడిపోయావా అనే అంశమును బట్టి తాను నిలుచుచున్నానని తలంచుకుని వాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలనని ప్రభువా నాయన మీరు మాట్లాడారు. నిజమే ప్రభువా. పౌలు నానా కొరింథీ సంఘాన్ని స్థాపించాడు. అనేక మందికి క్రీస్తుని గురించినటువంటి నాయన ఆయా నా తండ్రి విషయాన్ని తెలియపరిచినప్పుడు అనేక మంది ప్రభువుని సొంత రక్షకుని అంగీకరించి సంఘములో చేర్చబడ్డారయ్యా. వారందరూ నమ్మకముగాను, పరిశుద్ధముగాను, ఆజ్ఞలు సంపూర్ణముగా గైకొనాలని చెప్పి, వారు ప్రభువులో నిలిచి ఉండాలని చెప్పి, ప్రభువులో వాళ్ళు కొనసాగాలని చెప్పి, అయా వారు ప్రభువులో నమ్మకముగా ఉండకుండా సాతాను ఎక్కడ కూడా వారిని వేయకుండా ఉండాలని చెప్పి నా తండ్రి నాయన ఆయన మాట్లాడుచున్నాడు. దేవా, దేవా, కొంతమంది అయా పడిపోయి వారి జీవితాలు ఎలా ముగించబడ్డాయో నాయన ఈ గ్రంథములో, నాయన ఈ లేఖనాల్లో అనేక రాజులను, నాయన అనేక మంది నాయన వ్యక్తులను తీసుకొచ్చి నీవు మాతో మాట్లాడిన లేఖనాలను బట్టి ప్రభువా నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఈ లేఖనముల ద్వారా నాయనా స్తోత్రము నాయన మమ్ములను ప్రభువా మీరు నిలిచి ఉన్నారా, పడిపోయారని ప్రభువా నాయన హెచ్చరించినందుకై నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాను. నీ పాదముల మీద పడి నాయన వాక్యపు శక్తితో నాయన మమ్ములను వాక్యపు ఉదక స్నానముతో కడుగుకొనుటకు నాయన నీ సన్నిధిలో నాయన ఒప్పుకొనుటకు నాయన ఆయా సమస్త దుర్నీతి నుండి నాయన మేము పరచబడుటకు నాయన నీవు మాకు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి నాయన నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ నేను దీవించండి. ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని దీవించి అన్ని విషయాల్లో ప్రభువా నాయన నీ బిడ్డలు నిత్యము నాయన నీతో నడిచే కృప వారికి నీవు దయచేయుదువుగాకని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆ రీతిగా ప్రతి విషయములో నీవే సహాయము దయచేసి మహిమ పొందమని, ఎవరిని ఏ దుష్టుడు ఏ రకంగా అయా పడవేయాలని పొంచి ఉన్నాడో అట్టి దుష్టునికి నాశనము కలుగును గాక. ఓ నా తండ్రి, గర్వమును తీసుకొచ్చే దుష్టునికి నాశనము కలుగును గాక. అయా నా తండ్రి, నా ప్రభువు నుండి నాయనా స్తోత్రం తొలగిపోవాలని
చేస్తున్నటువంటి దుష్ట ప్రయత్నాలకు నాశనము కలుగును గాక. నా తండ్రి, నా ప్రభువా నాయన, దేవా, అనేక రకాలైనటువంటి నా తండ్రి నాయన క్రియలు, అయా నా తండ్రి ఆలోచనలు తీసుకొచ్చినటువంటి దుష్టునికి నాశనము కలుగును గాకని పలుకుచూ ఉన్నాను. సంఘమును, సంఘ కుటుంబాలను, పరిచర్ని మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. ఇదిగో నా తండ్రి, ఈ లేఖ వింటున్న ప్రతి కుటుంబాన్ని కూడా నాయన మీరు దీవించి ఆధ్యాత్మికంగా నడిపించి మహిమ పొందమని కోరుతున్నాను. రోగులను స్వస్థపరచండి. నా తండ్రి, నా ప్రభువా నాయన, తెలుగు రాష్ట్రాల్లో ఈ వర్షాల వల్ల, వరదల వలన నాయన ఎన్ని కుటుంబాలైతే నా తండ్రి స్తోత్రము నాయన ఆయా గూడు కోల్పోయి ఉన్నాయో, ఆ కుటుంబాలకు నాయన నీ సహాయాన్ని దయచేయండి. ఆహారం, నీరు, వస్త్రము దయచేయండి. వరదలు సంపూర్ణంగా ఆపివేసి నీ ప్రజలకు నాయన క్షేమము దయచేయండి. ఎన్ని కుటుంబములో నాయనా స్తోత్రము నాయన ఆయా మరణ వార్త విని ఉన్నారు. వారికి నా తండ్రి నాయన ఆదరణ దయచేసి దీవించమని, సంఘ క్షేమము నాయన స్తోత్రం కొరకు నాయన రేపు జరుగుచున్న ఆరాధన అంతటిని మహిమార్థమై జరిగించుకోమని కోరుతూ, నా తండ్రి మాకిచ్చినటువంటి కుటుంబాన్ని, ఆయా కన్నబిడ్డలను, ఆత్మీయ బిడ్డలందరినీ కూడా దీవించి నడిపించుకోమని కోరుతూ, యేసు శక్తి కలిగిన నామమున ప్రార్థిస్తూ, నా తండ్రి, నా ప్రభు ఆయన తీర్మానము చేసుకున్న వారందరినీ నాయన ఆయా చక్కగా మీలో నడిపించుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు కృప, తండ్రి ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము సదా మనకందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.